గౌరవ సభ్యులకు ప్లీజ్ గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. I request the Minister SC and ST Welfare to move the motion for taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Adhyaksha, Sir, Chairman Sir, I beg to move that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 be taken into the consideration. Adhyaksha. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక మహోన్నతమైన ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్. అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ప్లీజ్. తాత మధు గారు, శంపేపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అధ్యక్ష. తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నంత స్థానాలకు చేరుకున్న తర్వాత తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కల్పించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష,